హాయ్ ఫ్రెండ్స్, ఇవి రీసెంట్గా వచ్చిన ఏఎల్పి జరిగింది కదా 2024లో. దాని యొక్క క్వశ్చన్స్ ఇవి. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాను, ఎందుకంటే మన గ్రూప్ డికి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను, చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను. కాన్సెప్ట్ ఎవరైనా చూడకపోతే అది చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలంటే ఆడ్ వన్ అవుట్, ఇది కూడా ఆడ్ వన్ బట్టే చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ని చేసేటప్పుడు వీటి యొక్క వర్డ్స్ యొక్క నెంబర్స్ రాసుకుందాం. వర్డ్స్ యొక్క నెంబర్స్ రాసుకోకుండా చేయొచ్చు అంటే చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే ఈ అంటే 5, హెచ్ అంటే 8, జే అంటే 10, ఎం అంటే 13. ఫ్రెండ్స్ చూడండి, జే అంటే 10, ఎం అంటే 13, ఆర్ అంటే 18, ఆర్ అంటే 18, 21, 25, 11, 14, 19. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత యాడ్ చేస్తున్నాము, ఎంత మైనస్ చేస్తున్నాము మీకు ఐడియా ఉంటే ఓకే. నేను ఏ విధంగా చేశానంటే దీన్ని ఈ అంటే 5, హెచ్ అంటే 8, ఎం అంటే 13, జే అంటే 10, ఎం అంటే 13, ఆర్ అంటే 18, ఆర్ అంటే 18, యు అంటే 21, వై అంటే 25. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కే అంటే 11, ఎన్ అంటే 14, ఎస్ అంటే 19. ఇలా రాసుకున్నాం కదా. ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇవి వర్డ్స్ కదా, ఇవి నెంబర్స్ అర్థమవుతుంది. చూడు, 5 + 3 8 అంటే +3 చేసాము, 10 + 3 +3 చేసాము, 18 + 3 21, ఇక్కడ +3. ఓకే, మనకి ఫస్ట్ లైన్ అనేది పర్సన్ అనేది బాగానే వచ్చింది, అన్ని ఒకేలాగా ఉన్నాయి. 8 + 5 ఎంత 13, 13 + 5 18, 21 + 4 కదా 5 కాదు. ఇక్కడ చూడండి 14 + 5 19. అంటే ఇక్కడ మనకి ఆర్1 అంటే ఏంటి, ఈ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్, ఈ ఆన్సరే కదా. RUY ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అంటే ఈ విధంగా చేస్తే మనకి తక్కువ టైం అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ని మనం 10 seconds లో చేయొచ్చు. ఎప్పుడు A to Z వరకు 26 నెంబర్స్ మనం ఆ బోర్డ్స్ యొక్క నెంబర్స్ ను ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ అవుతామో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. నేను టెక్నీషియన్ గ్రేడ్ 3 రాసినప్పుడు నాకు కోడింగ్ డీకోడింగ్ నుంచి దాదాపు 12 క్వశ్చన్స్ వచ్చాయి. నాకు చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే నేను అవి నేర్చుకున్నాను. రోజు ప్రాక్టీస్ చేసేవాడిని, రోజుకు ఒకసారి రాసేవాడిని. ఎందుకంటే మహా అయితే ఎంత వరకు పడుతుంది, 1 నిమిషం పడుతుంది. కాబట్టి మన టార్గెట్ ఎంత అంటే రీజనింగ్ లో 30/30 రావాలి. ఎందుకంటే తెచ్చుకోవచ్చు ఈజీయే. కాబట్టి ఈ 30/30 రావాలంటే ఇది ఒక మెయిన్ చాప్టర్, ఈ కోడింగ్ డీకోడింగ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎస్ అంటే 19, వి అంటే 22, పి అంటే 16. నెక్స్ట్ ఓ అంటే 15, ఎస్ అంటే 19, ఎల్ అంటే 12. నెక్స్ట్ హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, ఈ అంటే 5. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, జే అంటే 10, సి అంటే 3. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 19 + 3 22, 15 + 4 9, 8 + 4 12, 6 + 4 10. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ లోనే అర్థమవుతుంది ఏది ఆన్సరు, ఏది ఆడ్ వన్ అవుట్ అంటే ఈ ఆప్షన్ ఏ అనేది ఆడ్ వన్ అవుట్. ఇక్కడ నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. చూడండి, 22 లో నుంచి -6 చేస్తే 16. ఇక్కడ 19 లో నుంచి -7 చేస్తే 12, 12 లో నుంచి -7 చేస్తే 5, 10 లో నుంచి -7 చేస్తే 3. ఇక్కడ చూసుకున్న సెకండ్ లైన్ లో కూడా మనకి ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా ఇచ్చారనుకోండి, ఏబిసి అనేది బిసిడి అయితే, అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా సరే ఈ నెంబర్స్ మనకి ఐడియా ఉంటే ఏదైనా సరే ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ప్రెజెంట్ అయితే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా చేయటం మీకు నచ్చితే ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.